ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానము, చిన్న సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఆదరించబడినట్లుగా, బలపరచబడినట్లుగా మీకు ఉపయోగపడుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు బలపరచబడిన రీతిగా ఇతరులు కూడా బలపరచాలని మీ శ్రేయోభిలాషులకు, మీ ఆత్మీయులకు ఈ వీడియోని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనం. నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమందుకుమని ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పాను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు గొప్ప వాగ్దానంతో ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా, నీ ముందర నడుచువాడు యెహోవా. ఈ మాటని ఆనాడు మోషే యెహోషువతో చెప్తున్నాడు. తను ఎదుర్కోబోయే గొప్ప సమస్యలకి, తను పోరాడాల్సిన, తను చేరుకోవాల్సిన గొప్ప గమ్యానికి, తనకు జరగబోయే ఆటుపోటులు ఏదైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మోషే యెహోషువతో మాట అంటున్నాడండి. నీ ముందర నడుచువాడు యెహోవా. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితంలో కూడా మన గమ్యాన్ని చేరుకోవాలి, మనం అనుకున్నది మనం సాధించాలి, మనకు కావాలి, మనం అనుకున్నది, మనకు కావాలనుకున్నది మనం సాధించుకోవాలి, మనం పొందుకోవాలి అనుకున్నప్పుడు అది సాధించబోయే క్రమంలో, అది కావాలనుకున్న క్రమంలో మనం చేసే ప్రయత్నాల్లో, ప్రయాసలో, ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో అడ్డంకులు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అనారోగ్య పరిస్థితులు వస్తాయి. అయినప్పటికీ కూడా దేవుడు నీ యొక్క గురిని, నీ యొక్క గమ్యాన్ని, నీవు పొందుకోవాల్సిన దాన్ని చేరుకోవడానికి, నీకంటే ముందుగా ఆయన ప్రణాళికను నెరవేర్చడానికి, నీ జీవితాన్ని కలిగిన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నీ ముందర ఆయన నడుచువాడుగా ఉన్నాడు. ఆమేన్. ఆయన నీకంటే ముందుగా వెళ్ళి నీ యొక్క త్రోవని సరళం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు మనకి ప్రతి ఒక్క మనిషిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకానొక స్టేజ్ వరకే, ఒకానొక స్థాయి వరకు మన జీవితంలో వాళ్ళు తోడుగా ఉంటారు. తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, ఎటువంటి వారైనా కావచ్చు, ఒకానొక స్థాయి వరకే వాళ్ళు ఉంటారు. కానీ ప్రతి సమయంలో వాళ్ళు ప్రతి పరిస్థితిలో మనకి తోడే ఉంటారని లేదు. ఎందుకంటే మనుషులే కాబట్టి. మనకి నిజముగా నిత్యుడుగా ఎవరు తోడే ఉంటారంటే అది మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డను బాధపడుతున్నావా? నాకెవరు తోడు లేరు, నన్ను ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, నాకు చెయ్యందించే వాళ్ళు ఎవరు లేరు, నన్ను నెట్టే వాళ్ళు ఎవరు లేరు అని బాధపడుతున్నావా? దేవుడు ఇక్కడ నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు తోడే ఉంటాడు. నీకంటే ముందరగా ఆయన నీ మార్గంలో నడిచేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మూడవదిగా ఇక్కడ మనం ఆలోచించినట్లయితే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. మనుషులు కొన్నాళ్ళు నీకు తోడుగా ఉండి ఒకానొక స్థాయిలో నిన్ను విడిచి వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఎడబాసి ఉండొచ్చు, విడిచిపెట్టేసి ఉండొచ్చు. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆయన నమ్మదగినవాడు కనుక నిన్నెప్పటికీ విడువడు, ఎడబాయడు. ఆయన నీకు చేస్తున్న వాగ్దానం అది. ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి భయంకరమైన పరిస్థితి వచ్చినా, భయంకరమైన అనారోగ్యం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అనుకూలంగా ఉన్న, ప్రతికూలంగా ఉన్న నీ పరిస్థితులన్నిటికీ మధ్యలో కూడా ఆయన నీకు విడువడు, నిన్ను ఎడబాయడు. హల్లెలూయా. చివరిగా చెప్తున్నాడు దేవుడు ఇక్కడ, భయపడకము, విస్మయ ముందుకుము. హల్లెలూయా. భయపడకము, విస్మయం ముందుకు. దేవుడు నీ జీవితంలో ఇంతగా తోడున్నాడు, ప్రతి పరిస్థితిలో తోడున్నాడు, నీకంటే ముందుగా నడుచువాడుగా ఉన్నాడు, నిన్ను విడువని వాడిగా ఉన్నాడు, నిన్ను ఎడబాయని వాడిగా ఉన్న దేవుడు నీతో ఉన్నంతకాలం నీకు భయం ఎందుకు? నాకు అది చేయాలనుకున్నప్పుడు ఇలా జరుగుతుందేమో, ఇలాంటి ఆటంకాలు వస్తాయేమో, ఇలా నాకు వచ్చిన ఆటంకాలను బట్టి, నాకు వచ్చిన శోధనని బట్టి, నాకు వచ్చిన సమస్యను బట్టి నేను కృంగిపోతానేమో, నేను పడిపోతానేమో, నేను నష్టపోతానేమో, నేను ఎన్నో కోల్పోతానేమో అనే భయము నువ్వు చెందుతున్నావా? నీ యొక్క విశ్వాసము దేవుని మీద ఉంచి
నువ్వు ఆయన ప్రణాళిక అనుగుణంగా నువ్వు వెళ్ళినప్పుడు ఆయన నీ ముందర నడుచువాడుగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఇన్ని ఆయన వాగ్దానం చేసినప్పుడు ఇంకా నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఇంకా ఎందుకు విస్మయం పొందుతున్నావు? ప్రతి పరిస్థితిని ఆయనకు అప్పగించి ముందుకు సాగిపో. ఆయన నీకు ప్రతి సమయంలో తోడుగా ఉంటాడు, నిన్ను విడువని వాడిగా ఉంటాడు, నిన్ను ఎడబాయని వాడిగా ఉంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నా సరే నువ్వు భయపడకు, నువ్వు విస్మయం ముందుకు. ఎటువంటి పరిస్థితులు కూడా నువ్వు కృంగిపోకు. ఎందుకంటే నీకంటే ముందుగా ఆయన కార్యాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రయత్నం మాత్రమే నువ్వు చేస్తావు, కానీ దానికి ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచి నీ జీవితాన్ని ముందుకు వెళ్ళినప్పుడు గొప్ప కార్యాన్ని నువ్వు చూస్తావు. ఆమేన్. అందరూ నాతో పాటు ఏకీభవించండి, ప్రార్థిద్దాం. ప్రేమగలైన తండ్రి మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అవునయ్యా, మీరు మాకంటే ముందుగా నడిచేవారుగా ఉన్నారు. అయ్యా, మాకు తోడై ఉండేవారుగా ఉన్నారు. మమ్మల్ని విడవని వారుగా, మమ్మల్ని ఎడబాయని వారిగా ఉన్నందుకు వేలాది స్తోత్రము. మా యొక్క ప్రతి పరిస్థితిని మీకు అప్పగించి మా జీవితం ముందుకు వెళ్ళిన ఎడల మాకు మీరు తోడై నడిపించి మాకు విజయాన్ని దయచేస్తారని చేసిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. అయ్యా, బిడ్డలు వాళ్ళ జీవితంలో ఎటువంటి గురి పెట్టుకుని ఏది సాధించాలని, ఏది పొందుకోవాలని ప్రయాసపడుతున్నారో అయ్యా, దానికి ప్రయాణాలు చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని ఆటంకాలు గుండా, ఎన్ని సమస్యలు గుండా, ఎన్ని శోధన గుండా వెళ్తున్నారు, వాటన్నిటిలో మీరు తోడే నడిపించండి, గొప్ప కార్యం జరిగించండి. ఆయా ప్రతి పరిస్థితిని మీకు అప్పగించి వాళ్ళు ముందుకు వెళ్ళే విశ్వాసాన్ని పెంపొందించండి. బిడ్డలు ఏ పరిస్థితి కూడా ఉన్న ధైర్యం కలిగి, నిబ్బరం కలిగి, భయం చెందకుండా, విస్మయం చెందకుండా నీ పైన ధైర్యం కలిగి నిన్ను ఆధారం చేసుకొని వాళ్ళ జీవితం ముందుకు వెళ్ళడానికి కృపను చూపించండి. నీ బలమైన కార్యాలు, నీ శక్తివంతమైన కార్యాలు, నీ ఆశ్చర్య కార్యాలు బిడ్డల జీవితం మీద జరిగించండి. తోడే నడిపించమని, ప్రతి విషయంలో తోడే నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.